రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ రెండవ రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి భాగంగా సాయంత్రం 4 గంటలకు సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్ 2047 సమావేశం జరగనుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ప్యానెల్ స్పీకర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, సుప్రియాలతో పాటు డైరెక్టర్ బలగం వేణు కూడా హాజరు కానున్నారు. రైటర్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. దాదాపుగా లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంవేలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ ఇట్స్ రైజింగ్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి డ్రోన్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ 2025 సమ్మిట్ ఏదైతే పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్న మొదటి రోజు మనం చూసాం 2,47 కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంటే 6 ఖండాల నుంచి 44 దేశాల నుంచి సుమారు 158 ప్రతినిధులు వచ్చారు. 500 పైగా కంపెనీలన్నీ కూడా ఏదైతే ఈ 2 రోజుల సమ్మిట్ లో భాగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమ్మిట్ లో కూడా పాల్గొన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇచ్చినటువంటి యూటిలైజెస్ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా ఆ ప్రతినిధులకు వివరించి ఎమ్మెల్యే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇప్పటికే ఒప్పందాలు ఎంఓయూలు కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. సుమారు మనకి ఇప్పటి వరకు అంటే నిన్నటి 2,40,000 కోట్లతో పెట్టుకుంటే ఈ రోజు కూడా సుమారు ఇప్పటికే 2 లక్షల పైగా కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఎంఓయూలు జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం 4 లక్షల పైగా పెట్టుబడులు దాటాయి. సుమారు 6 లక్షల నుంచి 7 లక్షల మధ్యల వరకు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ పెద్దలు అయితే అంచనా వేస్తున్నారు. సో మనం చూసాం ఇప్పటికే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ప్యానల్స్ కావచ్చు, విద్యుత్ సంబంధించిన ప్యానల్ కావచ్చు, విద్యాశాఖకు సంబంధించిన ప్యానల్ కావచ్చు, హెల్త్ కు సంబంధించినటువంటి ప్యానల్స్ కావచ్చు, ఇలా రకరకాల 15 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్యానల్స్ ని ఈ రోజు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, ప్రతినిధులు, అధికారులు, ప్రముఖ రంగానికి సంబంధించిన నిపుణులు అందరూ కూడా ఆయా ప్యానల్స్ లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించేటువంటి రైతులు అన్ని కూడా పూర్తి స్థాయి కూడా వివరిస్తున్నారు. రానున్న ఫ్యూచర్ సిటీలో కూడా ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఈ మేరకు ఇక్కడ కంపెనీస్ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత మేరకు ఇవ్వాలి, అనేక అంశాలు కూడా గ్లోబల్ సమ్మిట్ లో చర్చకు వస్తున్నాయి. ఇక సాయంత్రం 4 గంటలకు కూడా ఏదైతే ఫిలిం సంబంధించినటువంటి ఒక ఫిలిం సిటీ ఇప్పటికే ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉంది. సో మరొక ఫిలిం సిటీ నిర్మాణానికి కూడా ఏదైతే బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక ఏదైతే ప్యానల్ సంబంధించిన డిస్కషన్ కూడా ఉంది. సో ఈ ప్యానల్ డిస్కషన్ లో మాట్లాడేందుకు కూడా తెలుగు నిర్మాతలు అయినటువంటి అల్లు అరవింద్, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, వీరితో పాటు సెలబ్రిటీస్ గా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దిల్ రాజు, వీరందరూ కూడా ఈ సమ్మిట్ లో కూడా ఈ ప్యానల్ కూడా పాల్గొన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫీచర్ ఫిలిం సిటీ అంటే ఇంకో ఫిలిం సిటీకి సంబంధించిన ఫిలిం సిటీలో కూడా శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి యాక్టర్స్ ని మరింత డెవలప్ చేయాలి. ఏదైతే విలేజ్ లెవెల్ నుంచి కూడా చాలా మంది యాక్టింగ్ చేసేవారు, వారిని మరింత ప్రోత్సహించే విధంగా కూడా ఈ ఫిలిం సిటీ ఉండబోతున్న వార్తలు వినిపిస్తాయి. దీంతో పాటు సమ్మిట్ 6 గంటలకు క్లోజ్ అవుతుంది. 6 గంటలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏదైతే సమ్మిట్ నిర్వహించడానికి ఉందో అంటే 2047 విజనరీ డాక్యుమెంట్, ఆ విజనరీ డాక్యుమెంట్ ని 6 గంటలకు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కలిసి కూడా ఏదైతే ఆవిష్కరిస్తారో 2047 వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తుంది. సో ఏ విజన్ తో ముందుకు వెళ్తే మనం $3 ట్రిలియన్ సంబంధించినటువంటి మార్జిన్ చేరుకోగలుగుతాం ఆర్థికంగా, ఇలాంటి ఎకనామికల్ గా ఇలాంటి అనేక అంశాలు ఏదైతే విజనరీ డాక్యుమెంట్ లో కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి పొందుపరిచినట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో 6 గంటలకు ఆ విజనరీ డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఆవిష్కరణ ఉంటుంది. 7 గంటలకు డ్రోన్ షో, తెలంగాణ రైజింగ్ కమ్ హియర్ ఫర్ రైజ్ అని చెప్పి కూడా ఒక డ్రోన్ షో పెద్ద ఎత్తున కూడా ఈ డ్రోన్ షో నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. సో ఇది వరల్డ్ రికార్డ్ లో కూడా చేరే విధంగా సుమారు అంటే ఇప్పటివరకు ఎవరు కూడా వినియోగించిన డ్రోన్స్ సంబంధించినటువంటి డ్రోన్లు వినియోగించి తెలంగాణ రైజింగ్ కమాండ్ రైజ్ అనేటువంటి ఒక పెద్ద లోగో ఆవిష్కరణ ఏదైతే ఈ డ్రోన్ షో ద్వారా కూడా ప్రభుత్వం చేయనుంది. సో మొత్తానికి అయితే 7-8 గంటల లోపు ఏదైతే ఈ 2 రోజుల సమ్మిట్ కూడా ఘనంగా ముగుస్తుంది. సో పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయనే ఆశాభావం అయితే ఇటు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆశీర్వపరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్